అండి అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చేసే రెసిపీ గుల్లపప్పుతో హచ్చ చేస్తున్నానండి. అలా హచ్చ అయినా చేసుకోవచ్చు, ఒంట్లుగా చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో రెసిపీ ఎలా చేయాలో కూడా నేను చెప్తానండి. ఇలా ముందుగా ఒక కప్పు గుల్లపప్పు తీసుకున్నాను. గుల్లపప్పు అంటారు, పుట్నాల పప్పు అంటారు, ఏపింజనపప్పు అంటారు దీన్ని. అలాగే ఒక కప్పు తీసుకున్నాను. అలాగే దీంతోనే ఒక కప్పు తక్కువగా బెల్లం తీసుకున్నానండి. బెల్లం ఆర్గానిక్ బెల్లం అండి, ఇది బాగుంటుంది కూడాని. అలాగే స్టవ్ వెలిగించుకుని చిన్న కలర్ పెట్టానండి. చిన్న కలర్ పెట్టుకున్నాను. అలాగే దీంట్లో కొలుసుకున్న బెల్లం వేసేసుకుని దీంట్లోనే కొద్దిగా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎంత వద్దండి, కొద్దిగా సరిపోతుంది. వేసుకుని ఇలా బెల్లం కరిగే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా పాకం ఇలా వచ్చే వరకు ఇది ఒక దాంట్లో వేసుకుని ఇలా ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా చూసుకోవాలి. అలా రావాలి. ఒక 2 నిమిషాలు ఇలా ఉడకని దీంట్లోనే ఒక 2 లాలిక్కాయలు దంచుకుని వేసుకుంటామండి. ఇలా సింపుల్ గానే వండి కూడా బాగుంటాయి. వండలు చూస్తున్నానే ఇలా సరిపోతుంది. ఇదిగిలాగా అయిపోతే ఇదిగిలాగా వేసిన వెంటనే ఇదిగో ఇలా వండ కింద అయిపోయినట్టే. అదిగో కొద్దిగా సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు వేసుకోవాలి. ఇలా ఇలా అయితే సరిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఇదిగో ఇక ఇలా ఉండాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు దీంట్లో ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొద్ది నెయ్యి రాసుకొని ప్లేట్ పక్కన పెట్టుకున్నాము. అలాగే ఇప్పుడు ఇది పోసేసుకోండి. ఇది ఇలాగే ప్లేట్లో పోసేసుకొని ఇదంతా కూడా ఇలా సర్దేసుకోవడమే ప్లేట్లోని. ప్లేట్ అంతా కూడా నేను కొంచెం తలసరిగానే వేస్తున్నానండి. ఇది హాట్గా కూడా వేసుకోవచ్చు. ఇది ఇలా సర్దేసుకొని ఇలాగ ఒక్క పావు గంట సేపు ఉండిస్తే అచ్చు రెడీ అయిపోతుంది. ఇలాగా రెడీ చేసుకోవడమే. ఒక పావు గంట పోయిన తర్వాత ఇది చల్లారినాక తీసుకోవడమే వచ్చు. చూడండి, ఇదిగోండి ఇలా వచ్చేసింది. ఇది ఇలా వస్తుంది. చిన్న ముక్కలుగా ఇలా ఎరగొట్టుకోండి. ఇలా ముక్కలు చేసుకుని సగం బాగుంది సర్వ్ చేసుకోండి. అంతేనండి. ఇలాగా గుల్లపప్పుతో ఇలాగా వచ్చి రెడీ. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఇలాగా ఒకసారి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.